నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం. గత పాలకులు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని విస్మరించారన్న మోదీ. పన్ను చెల్లింపుదారులు వ్యాపారులతో సంభాషించిన మోదీ స్వదేశీ వస్తువులనే ప్రోత్సహించాలని పిలుపు. నేడు దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన జీఎస్టీ తగ్గింపు రేట్లు, జీఎస్టీ సంస్కరణలు చారిత్రాత్మకమన్న కేంద్ర మంత్రి అమిత్ షా. ఇటలీ పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని వినతి. ఈ సాయంత్రం ఛత్తీస్గఢ్ సీఎంను కలవనున్న మంత్రి ఉత్తమ్. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై చర్చ. ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్ఓసీ కోరనున్న తెలంగాణ. దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అటుకుల బతుకమ్మ వేడుకలు. రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. దేశ ప్రజలంతా స్వదేశీ వస్తువులనే ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జీఎస్టీ 2.0 సంస్కరణలు అమల్లోకి వచ్చిన వేళ ప్రధాని ఈ ఉదయం అరుణాచల్ ప్రదేశ్లోని ఇటానగర్లో స్థానిక పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులు, పరిశ్రమల ప్రతినిధులతో సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలతో వికసిత భారత్ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నామని అన్నారు. అంతకుముందు స్థానికంగా తయారు చేసిన ప్రత్యేక వస్తువులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే దేశీయ ఉత్పత్తులకు మద్దతుగా గర్వ్ సే హోయే, స్వదేశీ హై నినాదం ఉన్న ప్లకార్డులను అందజేశారు. జీఎస్టీ సంస్కరణలతో అరుణాచల్ ప్రదేశ్కు ఎంతో మేలు జరుగుతుందని, పర్యాటకం అభివృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్లో పర్యటించిన ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన తర్వాత బహిరంగ సభలో ప్రసంగించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో విద్యుత్తు, ఆరోగ్యం, పర్యాటకం వంటి అనేక ఇతర రంగాల ప్రాజెక్టులను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించామని చెప్పారు. గత పాలకులు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని విస్మరించారని అన్నారు. हमारे अरुणाचल प्रदेश में वैसे तो सूर्य की किरण सबसे पहले आती है, लेकिन दुर्भाग्य से यहां तेज विकास की किरणें पहुंचते पहुंचते कई दशक लग गए। मैं 2014 से पहले भी यहां कई बार आया, आपके बीच रहा हूं। अरुणाचल को प्रकृति ने इतना कुछ दिया है। ये धरती, यहाँ के परिश्रमी लोग, यहाँ का सामर्थ्य, यहाँ इतना कुछ है। लेकिन तब जो लोग दिल्ली में बैठकर देश चलाते थे, उन्होंने अरुणाचल को हमेशा नजरअंदाज किया। సింగరేణి లాభాల్లో 34% కార్మికులకు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2,360 కోట్ల రూపాయల మేర లాభాలు గడించగా అందులో 34% అంటే 810 కోట్ల రూపాయలను కార్మికులకు బోనస్గా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఒక్కో కార్మికుడికి బోనస్గా 1,95,610 రూపాయలు పంపిణీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు 5,500 రూపాయలు బోనస్ ప్రకటించారు. హైదరాబాద్లో కొద్దిసేపటి క్రితం జరిగిన బోనస్ ప్రకటన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. భవిష్యత్ తరాలకు సింగరేణి సంస్థను అందించాలంటే భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి, సంస్థ విస్తరించాలి, వివిధ రూపాలలో కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా ఈ సంస్థను బలోపేతం చేయడానికి
ఎన్నో చర్యలను వారు చేపడుతున్నారు. అందులో భాగంగానే లాభాలు 6,394 కోట్లు 2024-25 సంవత్సరానికి లాభాలు వస్తే అందులో కార్మికులకు పంచడానికి దాదాపుగా వారు 4,034 కోట్ల రూపాయలు, ఈరోజు 819 కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టు కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్షన్ పెడితే ఆ ఆక్షన్లో సింగరేణి కాలరీస్ పార్టిసిపేట్ చేయకుండా చేయటం వలన కొన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి 2 సింగరేణి కాలరీస్ సంబంధించిన గనులు కూడా వాళ్ళ చేతుల్లోకి పోయినాయి. అందులో కోల్ పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ 2 బ్లాకులు ఎట్టి పరిస్థితుల్లో పోనీయకుండా మనం తెచ్చుకోవాలని యాజమాన్యం కూడా ఆలోచన చేస్తా ఉంది. సింగరేణి కాలరీస్లోకి భాగస్వామ్యం కావటానికి ఉన్న మార్గాలన్నింటినీ ఎతికి ఆ మార్గాలని అన్వేషించి ఎట్టి పరిస్థితుల్లో ఆ బ్లాకులు తెచ్చుకునే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. తప్పనిసరిగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఇప్పటికే గతంలో రిప్రజెంట్ చేశాం, భవిష్యత్తులో కూడా రిప్రజెంట్ చేసి వాటి తెచ్చేటువంటి కార్యక్రమానికి మార్గాన్ని సుగమం చేయటం కోసం ఆ ప్రయత్నం అంతా చేస్తామని సింగరేణి కార్మిక సోదరులందరికీ ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్గా తెలంగాణ దూసుకువెళ్తుందని అన్నారు. సచివాలయంలో ఇటలీ పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు ఈ ఉదయం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అన్నారు. పెట్టుబడులకు తెలంగాణలో విస్తారమైన అవకాశాలు ఉన్నాయని, ఈ మేరకు కాంపోనెంట్ తయారీ, సప్లై చైన్లో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. న్యూ స్పేస్, చిన్న ఉపగ్రహాల రంగంలో పెట్టుబడులకు తెలంగాణ సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. In terms of the defense production, it provides so much of components for the higher defense mechanisms. This is what we have, over the period of 10 to 12 years, we have been frontiers for the manufacturing hub for the aerospace. And I would like to mention with pride that the local, highly talented young entrepreneurs have come up with 2, Skyroot and Dhruva, which they have, produced satellites and they have put into the orbit. తెలంగాణలో నిర్మించి తలపెట్టిన సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధ్యక్షతన నిర్వహించే సెంట్రల్ వాటర్ కమిషన్ CWC సమావేశం వాయిదా పడింది. న్యూఢిల్లీలో జరగాల్సిన సమావేశం కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడిందని CWC తెలిపింది. ఈ భేటీని ఈ నెల 25న ఉదయం 11 గంటలకు నిర్వహిస్తామని, సమావేశం జరిగే స్థలంలో ఎటువంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ వాదనను వినిపించాల్సి ఉంది. అలాగే సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై చర్చించాల్సి ఉండగా వాయిదా పడింది. కాగా సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నిరభ్యంతర పత్రం NOCపై చర్చించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయితో రాయ్పూర్లో భేటీ కానున్నారు. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో తయారీ రంగాన్ని ప్రోత్సహించి స్వదేశీ ఉత్పత్తికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. GST సంస్కరణలపై జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి మోదీ స్వదేశీ వస్తువుల తయారీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మనం రోజువారీ వాడే వస్తువుల్లో ఎన్నో విదేశీ వస్తువులు ఇమిడిపోయాయని, దీని నుంచి విముక్తి పొందాలని సూచించారు. ప్రతి ఇంటిని స్వదేశీకి ప్రతీకగా మార్చాలన్నారు. ప్రతి దుకాణాన్ని స్వదేశీ వస్తువులతో నింపాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఆత్మనిర్భర్ భారత్ కల నెరవేరుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. साथियों, देश की स्वतंत्रता को जैसे स्वदेशी के मंत्र से ताकत मिली, वैसे ही देश की समृद्धि को भी स्वदेशी के मंत्र से ही शक्ति मिलेगी. आज जाने अनजाने हमारी रोजमर्रा की जिंदगी में बहुत सी विदेशी चीजें जुड़ गई है, हमें पता तक नहीं है. हमारे जेब में कंघी विदेशी है कि देसी, हमें पता ही नहीं है. इनसे भी मुक्ति पानी होगी. हम वो सामान खरीदें जो मेड इन इंडिया हो, जिसमें
हमारे देश के नौजवानों की मेहनत लगी हो, हमारे देश के बेटे बेटियों का पसीना हो। हमें हर घर को स्वदेशी का प्रतीक बनाना है, हर दुकान को स्वदेशी से सजाना है। गर्व से कहो ये स्वदेशी है। తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు స్వయం సమృద్ధి భారత్ లక్ష్యాన్ని సాధించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి నిన్న చేసిన ప్రసంగంపై ఎక్స్ వేదికగా అమిత్ షా స్పందించారు. స్వదేశీ వస్తువులను వినియోగించాలని ప్రధాని పిలుపునిచ్చారని చెప్పారు. వ్యవసాయం, ఆరోగ్యం, వస్త్రాలు, ఫైబర్స్ వంటి రంగాలలో జీఎస్టీని తగ్గించడం ద్వారా తయారీని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. వైద్య, ఆరోగ్య రంగాలతో పాటు ఇతర రంగాలలో జీఎస్టీ తగ్గింపులు దేశంలోని ప్రజల పొదుపును పెంచుతాయని అన్నారు. జీఎస్టీ సంస్కరణ దేశ ప్రజల పొదుపులో చారిత్రాత్మక వృద్ధిని తెస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ విదేశాలలో ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధాని మోదీ ప్రసంగాలపై రచించిన సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ పుస్తకాలను ఢిల్లీలో ఈరోజు ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీకాలంలో 4-5 సంవత్సరాల నుంచి ఎంపిక చేసిన ప్రసంగాలను కలిగి ఉన్న ఈ పుస్తకాలు ఆయన దార్శనికతను చాటుతాయని అన్నారు. ఈ సందర్భంగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజకీయాలను ప్రజలకు సేవ చేసే మాధ్యమంగా మార్చుకున్నారని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమాన్ని అమలు చేస్తోందని అశ్విని వైష్ణవ్ అన్నారు. Great speeches of our great Prime Minister Narendra Modi ji. It's a matter of deep personal pride for me to release these volumes containing the speeches of our illustrious Prime Minister Sri Narendra Modi ji, speaking about a person who is living inspiration for millions across the country and abroad, who motivates people through his own contact to give their very best. We are always worried about how to give the best. I am always insisting, if we give our best, that is the greatest contribution that an individual can do it for the society. We should not worry about the best, but we should try to give our best. That all the best of ours will give the best of for the society. सेवा और राजनीति, इन दोनों को जोड़ के राजनीति को सेवा का माध्यम बनाया, तो वो है हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी। जन जन की सेवा कैसे की जाए, जन जन तक कैसे उनके जीवन में सुधार, और वो भी परमानेंट सुधार, एक ट्रांसफॉर्मेटिव चेंज लाया जाए, राजनीति उसका माध्यम बने। आपने देखा बहुत लंबे समय तक जब भी कोई सरकार का कार्यक्रम बनता था, उस कार्यक्रम में चाहे पुराने समय की आवास योजना हो, पुराने समय के ग्रामीण विकास के काम हो, सब में एक बहुत छोटी सी शुरुआत होती थी। एक छोटा मोटा कुछ इधर कर दिया, कुछ फंक्शंस कर देते थे, कुछ ऐसा मतलब एक तरीके से बैंडेड लगाने जैसा काम होता था केवल। త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. క్షత్రియ రాజు మహారాజా అగ్రసేన్ యజ్ఞాలలో జంతు బలులను తిరస్కరించడంలో ఆయన చూపిన కరుణకు ప్రసిద్ధి చెందారు. నేడు మహారాజా అగ్రసేన్
5149వ జయంతి. ఈ వేడుకలో హైదరాబాద్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి అర్పించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అగ్రశ్రేణ్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేశారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉన్నారు. స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దీని కింద 2.83 లక్షలకు పైగా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 76 లక్షలకు పైగా పౌరులు వీటిని సందర్శించారని ప్రభుత్వం తెలిపింది. అధిక రక్తపోటు, మధుమేహ పరీక్ష, మాతా శిశు ఆరోగ్యం, పిల్లలకు ప్రాణాలను రక్షించే టీకాల వంటి సేవలు అందిస్తున్నారు. ఈ అభియాన్ విజయవంతానికి కృషి చేస్తున్న ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అభినందనలు తెలిపింది. ఆపరేషన్ సింధూర్కు కేవలం విరామం మాత్రమే ఇచ్చామని, ముగియలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. మొరాకోలో 2 రోజుల పర్యటనలో భాగంగా కాసాబ్లంకా మహమ్మద్ వర్సెస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన రాజ్నాథ్ సింగ్కు ఘన స్వాగతం లభించింది. కాసాబ్లంకా మిలిటరీ కమాండ్ హెడ్ వాలి, మొరాకోలోని భారత రాయబారి సంజయ్ రాణా స్వాగతం పలికారు. అనంతరం ప్రవాస భారతీయులతో సంభాషించారు. ఆపరేషన్ సింధూర్లో పార్ట్ 2, పార్ట్ 3 పాకిస్తాన్ వ్యవహార శైలిపై ఆధారపడి ఉంటుందన్నారు. పాకిస్తాన్ భూభాగంలోని 100 కిలోమీటర్ల వరకు వెళ్లి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తామని చెప్పారు. ఈ ఆపరేషన్లో పౌరులు, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని, ఉగ్రవాద మూకలపైనే లక్ష్యంగా ముందుకు సాగామని చెప్పారు. और हम रोजी रोटी कमा रहे हैं मोरक्को में, अपने परिवार की परवरिश हम मोरक्को में रह कर रहे हैं। तो भारत के प्रति हमारी निष्ठा, भारत के प्रति हमारा लगाव, भारत के प्रति हमारा प्रेम, यह स्वाभाविक है, होना भी चाहिए। लेकिन हमें नहीं भूलना चाहिए कि हर के बावजूद हम भारतवासी हैं। चाहे हम दुनिया में जहाँ भी भारतवासी हैं, तो हमारा अन्य लोगों से कुछ डिफरेंट कैरेक्टर है, हमारा अलग चरित्र है। यदि हम मोरक्को में रहकर अपनी रोजी रोटी कमा रहे हैं, अपने परिवार की परवरिश कर रहे हैं, इस मोरक्को के साथ भी कोई दगाबाजी, धोखा नहीं होना चाहिए। यही भारत का कैरेक्टर है। తెలంగాణ సంస్కృతి సౌరభాన్ని చాటే బతుకమ్మ పండుగ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా జరుగుతున్నాయి. 2వ రోజైన అశ్వయుజ పాడ్యమిని అటుకుల బతుకమ్మగా మహిళలు, చిన్నారులు ఆనందంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. పూలతో అలంకరించిన ఈ పండుగ నేపథ్యం, అటుకుల బతుకమ్మ ప్రత్యేకతలు, వేడుకల వివరాలను దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధనకు, స్త్రీశక్తి సౌందర్యానికి ప్రతీక. అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన ఈ సంబరాలు 9 రోజుల పాటు రోజుకో విధమైన బతుకమ్మతో కొనసాగుతాయి. మహిళలు తీరొక్క పూలతో స్తూపం, శంఖం, గోపురం ఆకారాల్లో బతుకమ్మను అలంకరిస్తారు. గౌరీదేవిని ఆరాధిస్తూ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఈ వేడుకలు సామరస్యాన్ని పెంపొందిస్తాయి. 2వ రోజు అటుకుల బతుకమ్మను ఆశ్వయుజ పాడ్యమి రోజున జరుపుకుంటాం. మహిళలు, చిన్నారులు పొలాలు, గట్లు, తోటలు తిరిగి తంగేడు, గునుగు, చామంతి, బంతి, మందారం, తామర పూలను సేకరిస్తారు. ఈ పూలను తంగేడుతో మొదలుపెట్టి రంగులను బట్టి పొరలుగా అమర్చుకుంటారు. ఈ అలంకరణలో ప్రతి పుష్పం ప్రకృతి సౌందర్యాన్ని, ఆధ్యాత్మిక భావనను చాటుతుంది. అటుకుల బతుకమ్మ పేరు వెనుక ప్రత్యేక వైవిధ్యం ఉంది. ఈరోజు గౌరీదేవికి అటుకులు, పప్పు, బెల్లంతో తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు. ఈ సాంప్రదాయం కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని, ఆనందాన్ని పెంపొందిస్తుంది. అటుకుల బతుకమ్మను ఇంటి ముందు లేదా ఆలయాల వద్ద అలంకరించి ఉంచుతారు. నైవేద్యం సమర్పించిన తర్వాత మహిళలు బతుకమ్మ చుట్టూ గుండ్రంగా చేరి సాంప్రదాయ గీతాలు పాడుతూ నృత్యం చేస్తారు. ఈ పాటలు గౌరీదేవి స్తుతులు, ప్రకృతి వర్ణనలతో నిండి ఉంటాయి.
ఈ వేడుకలు కేవలం ఆధ్యాత్మికతే కాక సామాజిక ఐక్యతను, స్త్రీ సామర్థ్యాన్ని కూడా చాటుతాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బతుకమ్మ పండుగ దేశ విదేశాల్లో ఘనంగా జరుగుతోంది. అటుకుల బతుకమ్మతో కొనసాగే ఈ సంబరాలు ప్రకృతి, సంస్కృతి సామరస్యాల సమ్మేళనం. ఈ వేడుకలను ఆనందంగా జరుపుకుంటూ మన సాంప్రదాయాలను భావితరాలకు అందిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణ ఆడపడుచుల పవిత్ర పండుగ ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు పెద్దపల్లి జిల్లాలో ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంతో పాటు రామగుండం కార్పొరేషన్, మంథని, సుల్తానాబాద్ పట్టణాలు, గ్రామాల్లో మహిళలు సంతోషంగా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. బంతిపూలు, చేమంతి, తంగేడు పూలతో పేర్చిన బతుకమ్మలను ప్రదర్శిస్తూ ఉత్సాహంగా మహిళలు ఆటపాటలతో అలరించారు. మహిళలు, వృద్ధులతో పాటు చిన్నారులు బతుకమ్మలతో పాటు కోలాటం ద్వారా సందడి చేశారు. కలిసి ఆడుకోవడమే ఈ మన పురాతనమైన ఇది ఆనవాయితీ కాబట్టి తెలంగాణలో మనం బతుకమ్మ ఆడడం జరుగుతుంది. పిల్లలకైనా పెద్దలకైనా సంతోషం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఫిజికల్గా మనం ఆడితే కూడా ఎక్సర్సైజ్ కూడా. అమ్మ వాళ్ళ ఆడిళ్ళు, అమ్మమ్మల ఆడిళ్ళు, అందరు ఆడిళ్ళు, రకరకాల సత్తులు, రకరకాల పూలతోని మనం సెలబ్రేషన్ చేసుకుంటాం. అంటే తెలంగాణ బతుకమ్మ తీరు పూలు పెట్టి మేము ఆడుతున్నాం. లైన్కు మంచిగా పెద్దలము, పిల్లలు అందరము సంతోషంగా ఆడుతున్నాం. అన్ని పూలు, రకరకాల పూలు పెట్టి ఆడుతున్నాం. 30 సంవత్సరాల నుంచి మేము ఈ లైన్లో ఈ బస్సులో ఆడుతున్నాం. అన్ని రకాల పూలు, తంగెడు పూలు, మందారము, బంతి పూలు, చామంతి, అన్ని రకాల పూలు పెడుతున్నాం. అష్టమి రోజు వరకు జరుపుకుంటాం. దేవి నవరాత్రులు అన్నీ కలిసి వస్తాయి. అందరం కలిసి ఈ లైన్లో అందరం కలిసి సంతోషంగా, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరం కలిసి మంచిగా ఆడుకుంటాం. కోలాటం, ప్రతి ఒక్క ఆటలు, పువ్వులతోని బతుకమ్మ వేర్చడం అందరం సంతోషంగా చేసుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను కూడా పరిశీలించారు. వర్షానికి కట్ట కోతకు గురైన ప్రాంతంలో మరమ్మతులు చేయాలని ఆదేశించారు. చెరువు సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించాలని, ఎక్కడ ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బతుకమ్మ పండుగ హుస్నాబాద్లో ఘనంగా జరుపుకోవాలని, అందుకు సంబంధించి ఎల్లమ్మ చెరువు వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నవరాత్రి ఉత్సవాలు గ్రామాన ఎటువంటి సమస్య లేకుండా ప్రజలకు సంబంధించిన ఈ యొక్క పండుగలు జరుపుకునే కాడ ఏమి ఇబ్బంది ఉన్నా అన్ని రకాల ఏర్పాట్లు చేయమని ఆదేశించడం జరిగింది. ఎల్లమ్మ టెంపుల్ హుస్నాబాద్ పట్టణంలో చారిత్రాత్మకంగా పండుగ ఘనంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా పండుగను చాలా ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాల సౌకర్యాలు కలిగజేస్తూ అన్ని పార్టీల నాయకులను, అధికారులను పిలిచి ఒక సమీక్ష చేసుకున్నాం. బతుకమ్మ పండుగ, దాని తర్వాత రామ్లీల, దసరా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ చర్చ చేసుకొని వాటి పరంగా నిర్ణయాలు తీసుకొని ఈ పండుగ డెవలప్మెంట్లో భాగంగా, సుందరీకరణలో భాగంగా గతం కంటే ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా తయారు చేసినాం.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉధృతి పెరిగింది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. డ్యాంలోని వరద నీటిని అదుపు చేసేందుకు జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,73,410 క్యూసెక్కుల వరద నీటిని దిగువ నాగార్జున సాగర్ డ్యాంకు అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల, హంద్రీనివా నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 2,96,588 క్యూసెక్కుల వరద వచ్చి అవుట్ఫ్లో మొత్తం 2,426 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.30 అడుగులుగా ఉంది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు అమ్మవారు రోజుకో రూపంలో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. దేశవ్యాప్తంగా 9 రోజులు శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. నేడు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయాల్లో ఉదయం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవరాత్రి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యం, నిగ్రహం, దృఢ సంకల్పంతో నిండిన ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త బలాన్ని, కొత్త విశ్వాసాన్ని తీసుకువస్తుందని మోదీ ఎక్స్ వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి నవరాత్రి శుభ సందర్భం చాలా ప్రత్యేకమైనదని ప్రధానమంత్రి అన్నారు. జీఎస్టీ పొదుపు పండుగతో పాటు స్వదేశీ మంత్రం కొత్త శక్తిని పొందబోతోందని ఆయన అన్నారు. అలాగే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పండిట్ ఇస్రాజ్ రాసిన భజన్ను ప్రధాని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఎవరైనా ఏదైనా భజన పాడినట్లయితే లేదా ఇష్టమైన పాట ఉంటే ఎక్స్ వేదికగా తనతో పంచుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో వాటిలో కొన్నింటిని తాను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ప్రకటించారు ప్రధాని. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా నిత్యావసరాలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, ఔషధాలు, నిర్మాణ రంగానికి సంబంధించిన వస్తువులపై ధరలు తగ్గించడం పట్ల సూర్యాపేట జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో పేద మద్దతు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రధాని మోదీ స్వదేశీ వస్తువులను వినియోగించాలని యువతకు ఇచ్చిన పిలుపు మేరకు యువత, సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికుడు మల్లారెడ్డి మాట్లాడుతూ నిత్యావసరాలపై జీఎస్టీ తగ్గడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, నిర్మాణ రంగానికి సంబంధించిన ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గడం ఎంతో శుభ పరిణామమని అన్నారు. నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల వల్ల పేద తరగతి, మధ్యతరగతి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అన్ని రకాల గృహకు సంబంధించినటువంటి కానీ, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి కానీ 18% తీసుకురావడం, 5% తీసుకురావడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. అలాగే స్వదేశీ ఉత్పత్తుల గురించి సంస్కరణలు తీసుకురావడం, స్వదేశీ ఉత్పత్తుల వాడకం అనేది ప్రచారం తీసుకురావడం, స్వదేశీ ఉత్పత్తుల వల్ల దేశీయ ఆదాయం పెరుగుతుంది, ఇతర దేశాల మీద ఆధారపడకుండా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. సంస్కరణలను ఉపయోగించడం గురించి కూడా మేము కూడా అవే వాడాలి, స్వదేశీ ఉత్పత్తులు వాడడానికే మేము కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో దసరా పండుగ నేపథ్యంలో దుర్గాదేవి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని గోదావరి ఖని, సింగరేణి కాలనీలోని జై దుర్గాదేవి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహిస్తామని, అందుకు అందరూ సహకరించాలని కొప్పుల ఈశ్వర్ కోరారు. ఈ సందర్భంగా పలువురు దుర్గాదేవి మాలను ధరించారు. వందలాది మంది మరి అమ్మవారి దీక్షను స్వీకరించడం, అదేవిధంగా ఈ నవరాత్రి సందర్భంగా ప్రతిరోజు ఉండేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, కుంకుమార్చన కావచ్చు, ఒడిబియ్యం కావచ్చు, అదేవిధంగా చండీ హోమం కావచ్చు, వివిధ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు మరి భక్తులందరి సహకారంతో, టెంపుల్ నిర్వాహకుల అందరి సహకారంతో, మరి వేద పండితుల సహకారంతో ఇక్కడికి అన్ని విధాల మరి ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఈ నవరాత్రోత్సవాలను అమ్మవారి దయ వల్ల బ్రహ్మాండంగా ఎటువంటి లోపాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈ నవరాత్రి ఉత్సవాలను కూడా దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం. గత పాలకులు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని విస్మరించారన్న మోదీ.
పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులతో సంభాషించిన మోదీ స్వదేశీ వస్తువులనే ప్రోత్సహించాలని పిలుపు. నేడు దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన జీఎస్టీ తగ్గింపు రేట్లు, జీఎస్టీ సంస్కరణలు చారిత్రాత్మకమన్న కేంద్ర మంత్రి అమిత్ షా. ఇటలీ పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని వినతి. ఈ సాయంత్రం ఛత్తీస్గఢ్ సీఎంను కలవనున్న మంత్రి ఉత్తమ్. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై చర్చ. ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్ఓసీ కోరనున్న తెలంగాణ. దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అటుకుల బతుకమ్మ వేడుకలు. రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.